వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ రాజకీయ భవిష్యత్ మరియు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు సీఎం చెక్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ వద్ద మొక్కజొన్న రైతులకు మద్దతుగా వారంతా నిరసనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నినాదాలు చేశారు. రూపాయల మద్దతు ధర వెంటనే 2400 రూపాయల మద్దతు ధర వెంటనే మొక్కజొన్న రైతులకు 2400 మద్దతు ధరను, పక్క రైతుల కొనుగోలు కేంద్రాలను, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి వచ్చేరుకున్నారు. అయితే అసెంబ్లీ గేటు వద్దే మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్ లో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సభ లోపలికి ఇటువంటి వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదని మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. నిరసన ప్రదర్శనలకు అసెంబ్లీ ఆవరణంలో తావులేదని స్పష్టం చేశారు. మార్షల్స్ ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
తెలంగాణ శాసనసభలో మూసీ పునర్జీవన ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలని, ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చి కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి శ్రీధర్బాబు మూసీ, డిపిఆర్ మరియు ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సభను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చారు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు, 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వెలుగుమట్లకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళకి మనసు ఉంటే వెలుగుమట్ల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం చేస్తున్నదొకటి, చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి మరొకటి అని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రభుత్వ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం 5 స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్ వద్దు, బాధితులతోనే ప్రజలతోనే పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. అందుకే ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు తాము హాజరు కాలేదన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రొటెస్ట్ కేటీఆర్ గారు, ఎండి గారు, ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు. అయిపోయింది. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్. ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నన్ను మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించినాము. మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఎస్ సార్. కానీ మీరు హాజరు కాలేరు. ఎస్ సార్. మేము 5 స్టార్ హోటళ్ల ప్రెజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి. 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. అది తేడా అధ్యక్ష. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. నంబర్ 1. రెండోది అధ్యక్ష, మూసీ ప్రక్షాళన, మూసీ రిజర్వేషన్ అనేది దశాబ్దాల కాలం పైబడి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మూసీ నదీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాడు, అక్కడ భూమి కొనుక్కొని పట్టాదారులుగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ భూమి కొనుక్కోలేక మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్బాబు ప్రాజెక్టు పురోగతిని వివరించారు. మూసీ తొలిదశ డిపిఆర్ సిద్ధమైందని, దీని అంచనా వ్యయం 6,500 నుంచి 7,000 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. మూసీ పునర్నిర్మాణంలో భాగంగా ప్రాథమికంగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన తుది ఎమ్యునరేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి. ఈరోజు ఈ విధంగా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడి
ప్రభుత్వంపై అబండాలేసి అసలు ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఎండి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభ్యులు సరికాదు. రెండవది అధ్యక్ష, 1,50,000 కోట్ల ఏమని అంటే 1,50,000 కోట్ల అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు. రెండవది, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య అధ్యక్ష. మేము ఓపెన్గా చెప్పాము, డిస్కషన్ చేస్తాము రండి, షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పామని అధ్యక్ష. అయినా కానీ ఈరోజు షార్ట్ డిస్కషన్ మేము రాం అన్నట్టు వారి వైఖరి కనబడతా ఉంది. ఈరోజు మూసీ నది ప్రక్షాళనే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. మూసీ నది ఇరువైపులు ఉంటున్న ప్రజానికానికి, మరి చిట్ట చివర ఉన్న నల్గొండ జిల్లా వాసులందరికీ శుద్ధమైన నీరు కానీ శుద్ధమైన గాలిని అందించడానికి మేము సహకరించము. మా ఆలోచన ఇదే విధంగా ఉంటుందని. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలి వేదికగా స్పష్టం చేశారు. ఇక మండలిలో జరిగిన చర్చలో భాగంగా ఆర్టీసీ పురోగతి, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని మహిళా సాధికారతతో ముడిపెట్టాలని మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. 1132 కార్మిక నియామకాలు ఇచ్చింది. 17 కోట్ల రూపాయలతోటి తార్నాక హాస్పిటల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ చేసిన సార్ అధ్యక్ష. తర్వాత 2017 21% ఫిట్మెంట్ సవరించి ఆ పేమెంట్స్ అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక 2024-25 సంబంధించినటువంటి డిఏ కూడా ఉంది అధ్యక్ష. తర్వాత యూబీఏ సహకారంతో బీమా పథకాన్ని ఆర్టీసీ కార్మికులు చనిపోతే ₹1,00,00,000 పరిహారం ఇచ్చే విధంగా మొదటిసారి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిహారం చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత వివిధ కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులు తొలగించినటువంటి వారిని ప్రజావాణిలో వచ్చినటువంటి పిటిషన్ల మేరకు ఒక 3-man కమిటీ వేసి మొట్టమొదటిసారి వాళ్ళని కంప్లీట్ డిస్మిస్ అయితే కూడా వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ కూడా రివ్యూ చేసి 250 మందికి తిరిగి ఉద్యోగం కలిగించాం అధ్యక్ష. ఇలా 8 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా. డెస్కో ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని, అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించిచ్చామన్నారు. ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలాలకు వెళ్లబోతున్నారు. ఉన్న వాళ్ళు కానివ్వండి, వివిధ సెక్టార్లో ఉన్న ఏ మీడియా మిత్రుడిని కూడా సపరేట్గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. ఫస్ట్ జీవో అలా ఇచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ఈ మీడియా మిత్రులు చాలామంది ముఖ్యులు ఆ సంఘాలతో కూర్చొని చర్చించిన తర్వాత ఇదంతా సింగిల్ ప్లాట్ఫామ్ మీదనే ఉంచడం కరెక్ట్ అన్న తర్వాత ఆ జీవోను కూడా కరెక్షన్ చేసి మళ్ళీ ఇచ్చాం అధ్యక్ష. రెండవది, ఈ మీడియా మిత్రుల్లో ఏదైతే కొంతమందిలో కావాలని కొంతమంది ఒక అపోహలకి గురి చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఎక్స్ని ఇబ్బంది పెట్టాలనో, వైని ఇబ్బంది పెట్టాలనో, జడ్డుని ఏదో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వానికి మీడియా మిత్రులలో లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో ఒక కమిటీని ఆల్రెడీ వేసాం. ఒక జీవోని ఇచ్చిన తర్వాత దాన్ని కరెక్షన్ కావాలంటే తప్పకుండా ఇచ్చాం. మళ్ళీ ఏదన్నా చిన్న దాయటానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. వచ్చే 2-3 నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఒక రూపానికి తీసుకువచ్చామని, త్వరలోనే ఫైనల్ చేస్తామన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోర్టులో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనుకడు వేయకపోదన్నారు. పూర్తిగా షేర్ చేసుకోకముందే ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చిన కారణంగా అది అట్లా హోల్డ్ అయి ఉంది అధ్యక్ష. ఈ మధ్య మహిళా దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా జర్నలిస్టుల మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అతి కొద్ది రోజుల్లోనే ఆ తీర్పు కబురు కూడా జర్నలిస్టులకి ఏది న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని ఒక తుది మెరుగులు దిద్ది ప్రతి జర్నలిస్టు అర్హులైన వాళ్ళందరికీ కూడా హౌసింగ్ సెక్టార్లో హౌసింగ్ ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. 100కు 100% దాన్ని పాజిటివ్గా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది అధ్యక్ష. అదే రకంగా గతంలో చెప్పాను, దీన్ని ఇప్పటికే ఈ డిజిటల్ మీడియాకు సంబంధించింది ఒక షేప్కి వచ్చింది అధ్యక్ష. పాలసీ మీద రాబోయే కొద్ది రోజులనగానే 1-2 months లోపు ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా మీడియా మిత్రులకు రక్షణ కల్పించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగేయదు. ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏ రకమైన రక్షణ ఇస్తుందో మీడియా మిత్రులను కూడా ఫుల్గా రక్షణ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులకి ఈ వేదిక ద్వారా తమర ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది సత్యంగా అడగటం. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒకేసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం మాయమాటలు చెప్పబోదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో చూపిస్తుందన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తామని ప్రకటించారు. శాసన మండలిలో హౌసింగ్ పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు తమరు చెప్పినట్లు అనేక ప్రాంతాల్లో అనేక మారుమూల గిరిజన తండాల్లో గూడాల్లో కూడా వివిధ స్థాయిలో ఇళ్ళు ఆనాడు ఇందిరమ్మ పాత ఇళ్ళు ఇచ్చిన కార్యక్రమంలో వివిధ స్థాయిలో కట్టి ఆగిపోయినాయి కొన్ని ఉన్నమాట వాస్తవం. కొంతమంది సొంతంగా వారు స్టార్ట్ చేసి ఫౌండేషన్లు కట్టుకోనో లేకుంటే స్లాబ్ వేద్దామని గోడలు పెట్టుకొని రేకులు వేసుకోనో లేకుంటే రేకులు కూడా వేసుకోలేక పైన నాపరాళ్ళు వేసుకున్న ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇది కేబినెట్లో కూడా చర్చ జరగడం జరిగింది. రాబోయే స్కీమ్లో దీన్ని కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఫౌండేషన్ కట్టుకున్న దానికి కానీ వాల్స్ కట్టుకొని స్లాబ్ వేయలేని వాళ్ళు కానీ మళ్ళా అవి పర్ఫెక్ట్గా ఉండి వాటి మీద స్లాబ్ వేసుకునే పొజిషన్లో ఆ స్ట్రక్చర్ ఉంటే దాన్ని డిస్మాంటిల్ చేసే దాంట్లో అర్థం లేదు. కాబట్టి ఆ మందం తగ్గించి ఆ బెనిఫిషరీని ఎలవ్ చేసే కార్యక్రమాన్ని రాబోయే దాంట్లో కొంత పార్టు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది పాజిటివ్గా అనేది తమర ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజల ఆఫ్ ది పూర్ పర్సన్స్కే ఇవ్వాలని ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా మసూదనాచారి గారు డీటెయిల్స్ ఏదైనా నాకు ఇస్తే ఈ స్టేజ్లో నేను ఆపలేను, కానీ భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా అయితే తప్పకుండా చర్యలు చేపట్టడం జరుగుద్ది అధ్యక్ష. ₹1 కరప్షన్ లేకుండా ఏ పేదవాడికైతే న్యాయం చేయాలని ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము అధ్యక్ష. ఎక్కడా పార్షియాలిటీ లేకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇస్తామని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా ముచ్చటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ కు రోజా ఎదురుపడ్డారు. దీంతో ఆయన రోజాను ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా వర్షాలు ఉన్నాయి. గత అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతుంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక మిగిలిన జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పాలం ప్రాంతంలో 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎక్స్ వేదికగా స్పందిస్తూ పాలంలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన దురదృష్టకరం అని, ఈ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందారని పోస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్కు భారత్ తొలి విడత అత్యవసర వైద్య సహాయాన్ని పంపింది. ఈ సహాయాన్ని టెహ్రాన్లోని ఇరాన్ రెడ్ క్రాస్ క్రెసెంట్ సొసైటీకి అందజేసినట్లుగా సమాచారం. ఈ మానవీయ సాయంపై ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇది గాయపడిన వారికి చికిత్స అందించడంలో సహాయపడుతుందని పేర్కొంది. భారత ప్రజలకు ఇరాన్ దౌత్య కార్యాలయ ధన్యవాదాలు తెలిపింది. అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతంలోని పటిష్టమైన క్షిపణి కేంద్రాలపై అమెరికా గగనతల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తన అమ్ముల పొదలోని అత్యంత శక్తివంతమైన 5,000 పౌండ్ల బంకర్ బ్లాస్టర్ బాంబులను ప్రయోగించినట్లుగా అమెరికా
అండ్ Bulletin updates, keep watching Evan TV Telugu News.